అమర్ అంజు దొరికిందని చెప్పి బాగీకి ఫోన్ చేసి చెప్పడంతో బాగీ ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెబుతుంది. ఇక దాంతో మనోహరిలో టెన్షన్ మొదలవుతుంది. అసలు రణవీర్ అమర్కి దొరికిపోవడం ఏంటి అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే చిత్ర మనోహరితో ముందు నీ విషయం తెలిసిందో లేదో అది కనుక్కో అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి పక్కకు వెళ్ళి రణవీర్కి ఎంతో టెన్షన్గా ఫోన్ చేస్తూ ఉంటుంది. రణవీర్, అసలు ఏం జరిగింది? అంజు నీ దగ్గరికి వచ్చిందన్న విషయం అమర్కి ఎలా తెలిసిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు రణవీర్, ఏంటి మనోహరి, నువ్వు నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? అంజుని తీసుకెళ్ళిపోమని సలహా ఇచ్చింది నువ్వే. మళ్ళీ అమర్కి అంజు నా దగ్గరే ఉందని నువ్వే చెప్పుంటావు అని నాతో డబుల్ గేమ్స్ ఆడుతున్నావా అని రణవీర్ అంటూ ఉంటాడు. అయ్యో రణవీర్, అలా నేనెందుకు చెప్తాను? ఒకవేళ నువ్వు అమర్కి దొరికిపోతే నేను కూడా దొరికిపోయినట్టే కదా, నా విషయం కూడా బయటపడుతుంది కదా, మరి నేనెందుకు ఇరికించాలని చూస్తాను? నిజంగా నేను అమర్కి ఏమీ చెప్పలేదు అని మనోహరి అంటూ ఉంటుంది. అసలు ఇంతకీ కోర్టులో ఏం జరిగింది? అంజు సాక్ష్యం చెప్పిందా? కోర్టు వాళ్ళు ఆస్తి మొత్తం నీకు అప్పగించారా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్, లేదు మనోహరి, కోర్టు ఆస్తి మొత్తం కూడా దుర్గకే చెందుతుందని, దుర్గకి 18 ఏళ్ళు వచ్చేంత వరకు నేను కేవలం గార్డియన్గా మాత్రమే ఉండాలని, ఆస్తికి సంబంధించిన లాభాలు కానీ ఆస్తిని అమ్మేయడానికి కూడా నాకు ఎటువంటి హక్కులు ఉండవని కోర్టు తీర్పిచ్చింది అని చెప్పి రణవీర్ చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నీకు అంజుని కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కూడా ఆస్తి దక్కలేదన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, లేదు మనోహరి, దానికి ఇంకొక మార్గం ఉంది. ఆస్తి మొత్తం నాకు దక్కాలంటే దుర్గ చనిపోవాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దుర్గ చనిపోవడం ఏంటి అని మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్, ఎక్కడో ఒక చోట నా కూతురు దుర్గ బతికే ఉంటుంది కదా మనోహరి. ఇప్పుడు కోర్టు దృష్టిలో ఈ అంజుని నా దుర్గ కాబట్టి ఈ అంజుని చంపేసి తనకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఆస్తి అంతా కూడా నా సొంతం అయిపోతుంది అని చెప్పి రణవీర్ ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో మనోహరి, చూడు రణవీర్, నువ్వు ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అంజుని నువ్వే కిడ్నాప్ చేయాలనుకున్నావని అమర్కి తెలిసిపోయింది. ఇప్పుడు కనుక నువ్వు అంజు ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావని తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడు మనోహరి, ఈసారి ఆ అమరేంద్రను అవసరమైతే నేను డైరెక్ట్గా అయినా ఎదుర్కోబోతున్నాను అని చెప్పి నువ్వు నా దారికి అడ్డు రావాలని చూస్తే నిన్ను కూడా వదిలిపెట్టను అంటూ రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. ఇక పక్కనున్న లాయర్ రణవీర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి రణవీర్ నువ్వు ఆలోచించేది? డబ్బు కోసం ఒక చిన్న పాప ప్రాణాలు తీయాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలియదు లాయరు, ఈ డబ్బు కోసం ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. అటువంటిది సడన్గా కోర్టు గార్డియన్గా మాత్రమే ఉండాలని షాక్ ఇవ్వడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలాగైనా సరే నా ఆస్తిని నేను చేజిక్కించుకుంటాను. అందుకు అంజు ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మరోపక్క అమర్ రణవీర్ కన్న కూతురు అంజు అన్న విషయం తెలుసుకొని రణవీర్ని ఒక్క మాట కూడా ఏమీ అనకుండా అంజుని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అసలు అమరేంద్ర ఎందుకలా మౌనంగా ఉన్నాడు? అమర్ మౌనం వెనుక కారణం ఏమై ఉంటుంది అని చెప్పి రణవీర్ ఆలోచిస్తూ ఉంటాడు. డాడ్, మీకు నా మీద కోపంగా ఉందా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. లేదమ్మా, అటువంటిదేమీ లేదు, కానీ ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాతో ఒక మాట చెప్పి వెళ్ళు అని అమర్ అంటాడు. ఓకే డాడ్ అని చెప్పి అంజు అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అంజుని అమర్ ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత బాగి పరిగెత్తుకుంటూ వచ్చి అంజుని హక్ చేసుకొని తనకి ముద్దులు పెడుతూ ఉంటుంది. అంజు, నీకేం కాలేదు కదా? అయినా అసలు ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయావో? అలా వెళ్ళిపోవడం తప్పు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సారీ మిస్ అమ్మ, మిమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని అంజు అంటూ ఉంటుంది. సరే, ఏమైనా తిన్నావో లేదో రా, నీకేమైనా పెడతాను అంటూ బాగి అంజుని లోపలికి తీసుకొని వెళ్తుంది. అంజు కోసం అని చెప్పి స్నాక్స్ తీసుకొచ్చి బాగి అంజుకి తినిపిస్తూ ఉంటుంది. అంజు, అసలు నువ్వు ఎందుకు అంత సడన్గా కోల్కతాకి వెళ్ళావు అని చెప్పి
మిగతా ముగ్గురు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. దాంతో అంజు నేను కోర్టుకు వెళ్ళాను అని అంటూ ఉంటే ముగ్గురు పిల్లలు షాక్ అవుతారు. నువ్వు కోర్టుకు వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటారు. దాంతో అంజు రణవీర్ అంకుల్కి ఏదో ప్రాబ్లం ఉందట, ఆస్తి మొత్తం ఆయనకి రావాలంటే నేను ఆయన కూతురుగా యాక్ట్ చేయాలట. దాంతో నన్ను చిన్నప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు పెంచుకున్నారని, నన్ను కన్న తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని రణవీర్ అంకుల్కి నేను 7 సంవత్సరాల తర్వాత దొరికానని కోర్టులో చెప్పమంటే చెప్పాను. నా అసలైన కన్న తండ్రి రణవీర్ అని నేను కోర్టులో చెప్పాను అని అంజు అంటుంది. అదేంటంజు నువ్వు అలా చెప్పడం ఏంటి అని అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. రణవీర్ అంకుల్ని చూస్తే జాలేసింది, అందుకే అలా చెప్పాను అని అంజు అంటుంది. నిజం చెప్పాలంటే అలా చెబుతున్నంతసేపు ఒకవేళ అది నిజమైతే ఎలా ఉంటుందో అని నేను ఊహించుకున్నాను. ఆ ఊహ నేను అస్సలు భరించలేకపోయాను. ఒకవేళ నన్ను నిజంగానే మమ్మీ డాడీ అలా తెచ్చుకొని పెంచుకొని ఉండుంటే ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కాదు కదా అని చెప్పి అంజు బాధపడుతూ ఉంటుంది. దాంతో బాగి అంజు ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పానని అనుకుంటున్నది మొత్తం కూడా నిజమే అంజు, కానీ అక్క ఆయన ఇద్దరు కూడా కన్న పిల్లలతో సమానంగా నిన్ను పెంచి పెద్ద చేశారు. నిజంగా అది వాళ్ళ గొప్పతనం. కానీ నువ్వు ఇలా బాధపడతావు కాబట్టి ఎప్పటికీ నీకు ఆ నిజం తెలియకూడదు అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. చూడంజు, అబద్ధాలు ఆడడం తప్పు కదా, ఇంకెప్పుడు కూడా అలా అబద్ధం చెప్పొద్దు. అలాగే నువ్వు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు అని బాగి అంటూ ఉంటుంది. తర్వాత అంజుతో బాగి, అవును నువ్వు అసలు అలా ఎలా వెళ్ళిపోయావో, ఎవరికి చెప్పకుండా వెళ్ళమని ఎవరైనా చెప్పారా అని బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అంజు అది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరేం పర్వాలేదు, అసలు ఏం జరిగిందో నాతో చెప్పు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని బాగి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి ఆంటీయే రణవీర్ అంకుల్తో ఒకసారి మాట్లాడమని ఎవరికి చెప్పకుండా వెళ్ళమని చెప్పింది. ఆంటీ చెప్తేనే నేను వెళ్ళాను అని అంజు అంటుంది. దాంతో బాగి మనసులో మనోహరి ఇదంతా నీ పని అన్నమాట, నీ సంగతి చెప్తాను అని బాగి మనసులో అనుకుంటుంది. తర్వాత మనోహరి గదిలో ఒంటరిగా ఉండగా బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. చూడు, అంజుకి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమని సలహా ఇచ్చింది నువ్వేనని నాకు తెలుసు. అంజు క్షేమంగా తిరిగి వచ్చింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. పొరపాటున నీ వల్ల అంజుకి ఏదైనా జరిగి ఉండాలి, నీ అంతు చూసేదాన్ని అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. అయినా రణవీర్కి నువ్వు అంతలా ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. రణవీర్కి నీకు ముందు నుండి పరిచయం ఉందని నాకు తెలుసు. ఆ పరిచయం ఏంటో, దాని వెనక్కున్న కారణం ఏంటో అన్నీ కూడా బయటకు తీస్తాను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క ఆరు బాగిని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటే తన మాట పడిపోతుంది. మాట పడిపోవడంతో ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి ఆరు టెన్షన్ పడుతూ ఉండగా గుప్తా అక్కడికి వస్తాడు. నేను చెప్పాను కదా బాలిక, పౌర్ణమి దగ్గర పడే కొద్దీ క్రమక్రమంగా నీ దృష్టి మరలుతుంది, వినికిడి శక్తి పూర్తిగా నశిస్తుంది, అలాగే నీ మాట కూడా పడిపోతుందని చెప్పాను కదా. ఇప్పుడు మూడవది కూడా జరిగింది. నువ్వు ఇంకా ఎక్కువసేపు ఈ దేహంలో ఉండడం మంచిది కాదు. నీకు ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉంది. నువ్వు కనుక ఈ శరీరంలో నుండి బయటకు రాకపోతే నీతో పాటు మేమంతా చిక్కుల్లో పడతామని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఈ 24 గంటల్లో ఎలాగైనా మనోహరి నిజస్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టాలని చెప్పి ఆరు బాగీతో, బాగి నువ్వు ముందే ఊహించినట్టుగా రణవీర్కి మనోహరికి ఏదైనా సంబంధం ఉందేమో, అదేంటో తెలియాలంటే మనోహరి లేనప్పుడు మనం తన గది వెతకాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునక్క, మంచి ఆలోచన. ఈరోజే మనోహరి రూమ్ అంతా కూడా వెతుకుతాను, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోపక్క చిత్ర మనోహరితో, మనోహరి నువ్వు అమర్ ముందు సేఫ్గా ఉండాలంటే నీకు ఈ ఇంట్లో బలం పెరగడం అవసరం.
వినోద్ నేను ప్రేమించుకుంటున్నావని నీకు తెలుసు కదా, వినోద్తో నా పెళ్ళికి నువ్వు నాకు సాయం చేస్తే నువ్వు అమర్ ముందు బయటపడడానికి నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. సరే చేస్తానులే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఎప్పుడో కాదు ఈరోజే చేయాలి. వినోద్ తన ఇంట్లో వాళ్లకు మా పెళ్లి గురించి మాట్లాడేలాగా నువ్వే ఫోర్స్ చేయాలి అని చెప్పి చిత్ర మనోహరిని ఫోర్స్ చేయడంతో మనోహరి వినోద్ దగ్గరికి వచ్చి, వినోద్ నీతో ఒక విషయం మాట్లాడాలి. చిత్ర అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ చిత్రకి భాగ్యకి అస్సలు పడదు. కాబట్టి చిత్రతో పెళ్ళికి భాగ్య వద్దని చెప్తే మీ అన్నయ్య కూడా వద్దని అంటాడని నాకు కంగారుగా ఉంది. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే జాలేస్తుంది. ఎందుకంటే పాపం చిత్ర చిన్నప్పటి నుండి అనాథగా పెరిగింది. నిన్ను పెళ్లి చేసుకుంటేనైనా తనకు ఒక మంచి కుటుంబం దొరుకుతుందని చిత్ర ఆశపడుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, లేదు మనోహరి గారు, ఎవరు ఎన్ని చెప్పినా నేను చిత్రాన్ని పెళ్లి చేసుకొని తీరుతాను అని వినోద్ అంటూ ఉంటాడు. ఒక్కసారి ఆంటీ అంకుల్తో కూడా ఈ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి మనోహరి అంటుంది. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతానని చెప్పి వినోద్ ఆవేశంగా లాన్లోకి వస్తాడు. ఇక లాన్లో అమర్, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. మీ అందరితో ఒక విషయం మాట్లాడాలని వినోద్ అంటూ ఉంటే, దేని గురించని అమర్ అంటాడు. నా పెళ్లి గురించని వినోద్ అంటాడు. ఈ విషయం గురించే మేము ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు నువ్వు ఈ విషయం మా దృష్టికి తెస్తావా అని ఆలోచిస్తున్నామని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీరు సంబంధాలు ఏమీ చూడాల్సిన అవసరం లేదు అని వినోద్ అంటాడు. ఎవరి అమ్మాయి అని నిర్మలమ్మ అడుగుతుంది. చిత్ర, నేను పెళ్ళంటూ చేసుకుంటే చిత్రని చేసుకుంటాను. పెళ్ళికి మీరు ఒప్పుకున్నారా? సరే, ఒప్పుకోకపోతే కుటుంబమే లేదనుకొని చిత్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి వినోద్ అంటాడు. దాంతో అమర్ ఒక్కసారిగా షాకుతో, ఏంటను అనేది అని చెప్పి అంటూ ఉంటే, అవునన్నయ్య, చిత్ర చాలా మంచిది. తనని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనతో పెళ్ళికి మీరు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నేను గుడిలో తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. అంత అవకాశం మేము మీకు ఇవ్వము, ఎందుకంటే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తామని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అనడంతో అప్పుడు వినోద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మనోహరి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మయ్య, మొత్తానికి చిత్రకి వినోద్కి పెళ్లి జరిగిపోతే చిత్ర నేను చెప్పినట్టుగా వింటుంది, నాకు ఈ ఇంట్లో సాయంగా ఉంటుంది. నెక్స్ట్ ఇద్దరం కలిసి బాగిని ఇంటి నుండి గెంటేసి అమర్కి నాకు పెళ్లి జరిగేలాగా చేయొచ్చు అని మనోహరి అనుకుంటుంది. వెంటనే ఈ విషయం చిత్రకు చెప్పాలనుకొని ఇంట్లో నుండి మనోహరి బయటకు వెళ్తుంది. మనోహరి బయటకు వెళ్ళడం చూసిన ఆరు, బాగి ఇద్దరు ఒకరికొకరు సైగ చేసుకుంటారు. ఇక మనోహరి గదిలోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. అలా అన్ని కబోర్డ్స్లో వెతుకుతూ ఉండగా చివరగా రణవీర్ మనోహరిలా పెళ్లి ఫోటో బయటపడుతుంది. ఇక ఆ పెళ్లి ఫోటో బయటపడడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క, రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలక్క అంటే అంజు రణవీర్ మనోహరిల కూతురా అని చెప్పి కుప్పకూలిపోతుంది. వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలి. మనోహరి ఇన్ని సంవత్సరాలుగా ఎంత మోసం చేసిందో ఆయన ముందు బయట పెట్టాలని చెప్పి ఆ ఫోటో తీసుకువెళ్ళి బాగి అమర్కి చూపిస్తూ, ఏమండి, ఒక్కసారి ఈ ఫోటో చూడండి, మనోహరి మనల్ని ఇన్నేళ్లుగా ఎంతలా మోసం చేస్తుందో. రణవీర్ మనోహరి ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పి బాగి అమర్కి ఆ ప్రూఫ్ చూపించడంతో అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.